హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళాము, కానీ చాలా రాంగ్ టైంలో అయితే వెళ్ళాము అనిపించింది. అక్కడ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో ఫుల్ వ్లాగ్లో చూసేయండి. ఇక్కడ ఉప్పు మిరియాలతో దిష్టి తీపించుకుంటే మనకి ఉన్న దిష్టి దోషాలన్నీ పోతాయంట. అసలు ఎక్కడికి వెళ్ళాను, ఏ గుడి ఇది అని ఆలోచిస్తున్నారా? మీరు ఆల్రెడీ నా తమ్నైల్ చూసుంటే అర్థమైపోయి ఉంటది. ఇదే మన తిరుత్తని. ఇక్కడ సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి, వల్లి, దేవయాని మరియు తన సేనతో కలిసి ఉన్న ప్రదేశం. మేము ఇంటి దగ్గర నుండి అయితే 11 o'clock కి స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 1:30కి అయితే లంచ్ తిన్నాం. మేము ఇలా అరిటాకేసి వడ్డిస్తుంటే ఎంత బాగుంటుంది కదా, ఒక మంచి ఫీల్ వస్తుంది మనకి తింటుంటే. మేము తిన్నది ఏ హోటల్లో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అన్ని అయితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మనము ఇంట్లో కూడా అదే పప్పు అదే కూర చేసుకుంటాము, కానీ అంత టేస్ట్ ఉండదు. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఎన్ని తిన్నా కానీ ఫైనల్గా కర్డ్ అయితే తినాల్సిందే కదా. ఇక్కడ పెరుగుతో అయితే నేను ఎండప్ చేసేసాను. నేను ఒక్కదాన్నే తింటే సరిపోదు కదా, నేనైతే ఫస్ట్ నేను లంచ్ తినేసాక లాస్ట్కి మా బాబుకి అయితే తినిపిస్తున్నాను. ఇలా ఫోన్ పెట్టి తినిపిస్తున్నాను అనమాట, లేకపోతే మా బాబు అయితే ఒక చోట అస్సలు ఉండడు. ఇంకా లంచ్ తినేసిన తర్వాత మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అంత హెవీగా లంచ్ తిన్నాక ఎవరైనా ఊరుకుంటారా? నేనైతే ఫుల్గా నిద్రపోయాను. మా హస్బెండ్ అయితే నన్ను సడన్ గా లేపి తిరుత్తని వచ్చేసింది. అదిగో స్టాచ్యూ చూడు అక్కడ, ఇదే స్టార్టింగ్ పాయింట్ అని నాకైతే ఈ స్టాచ్యూ చూపించారు. చూడండి, సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ అనమాట. ఇది చాలా బాగుంది కదా. తిన్నాము, పడుకున్నాము, లెగిసాము. ఇంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒక టీ కాఫీ తాగకపోతే ఎలా చెప్పండి. నేనైతే ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ చెప్పాను. మామూలుగా చెన్నై కాఫీ షాప్లో ఫిల్టర్ కాఫీ కంటే ఈ కాఫీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి స్టార్టింగ్లో తిరుత్తని వ్లాగ్ అని చెప్పి ఫుడ్, కాఫీ, టీ, స్లీప్ అని చెప్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫైనల్గా తిరుత్తనికి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్లో అయితే హనుమాన్ దర్శనం అయితే జరుగుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మేమైతే రాంగ్ టైంలో వచ్చాము అని. ఎందుకంటే మేమైతే సాటర్డే రోజు తిరుత్తనికి వెళ్ళాము, సండే రోజు అభిషేకం చేయించుకుందామని. కానీ మేము వెళ్ళిన నెక్స్ట్ డే రోజు 70 పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయంట. అభిషేకం చేయడానికి కుదరదు, ఆల్రెడీ స్లాట్స్ అన్ని ముందే బుక్ అయిపోయాయి అని చెప్పారు. మనము సుబ్రహ్మణ్య స్వామికి సండే కానీ ట్యూస్డే కానీ చేస్తే చాలా మంచిది అంటారు కదా. ఇక్కడైతే సండే ట్యూస్డే ఫుల్ రష్ అయితే ఉంటుందంట ఎప్పుడైనా కానీ. ఇంకా మేము వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అస్సలు కుదరలేదు అభిషేకంకి. అలాగే ఎవరైనా అభిషేకం చేయించుకోవాలని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటి అంటే మార్నింగ్ 4 o'clockకి లెగిసి మనం ఫ్రెష్ అప్ అయిపోయి వస్తే ఇక్కడ మనకి కొన్ని టోకెన్స్ ఇస్తారనమాట. అవి కూడా ఓన్లీ 50, ఛార్జ్ వచ్చేసి 200. ఆ టోకెన్స్ తీసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. అభిషేకం చేస్తుంటే దగ్గర నుండి చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. పైన అయితే రూమ్స్ ఉండవు కాబట్టి మేము కిందనే రూమ్స్ తీసుకున్నాము. పైన వచ్చేసి మేము ఇక్కడ డిన్నర్ అయితే చేసేసాము. ఇక్కడ వీళ్ళు వచ్చేసి బియ్యపు రవ్వతో ఉప్మా, ఇంకా దాంట్లోకి అయితే సాంబార్ వేస్తారు. టేస్ట్ మాత్రం అమృతం అనుకోండి, అంత బాగుంది. ఫుడ్ తినేసి మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడైతే చాలా మంకీస్ ఉంటాయి, కానీ అవైతే ఎవరిని ఏం చెయ్యవంట. మేమైతే రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాము, పొద్దునొద్దాము అనేసి. మార్నింగ్ 4కి అయితే మాకు అసలు కుదరలేదు బాబుతోటి. ఇంకా మేము వచ్చేసరికి అయితే 6 అయ్యిందనమాట. 6 o'clock ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కొండపైన మొత్తం అన్ని వెహికల్సే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా 70 పెళ్ళిళ్ళు ఉన్నాయనేసి. వెహికల్స్ అయితే అన్ని ఆపేశారు. ఎవరికైనా కావాలంటే వాళ్ళందరూ నడుచుకుంటా వెళ్తున్నారు. మా బాబుతో నడవడం అయితే కష్టము. ఇంకా మేమైతే వెహికల్ సైడ్ కి పార్క్ చేసేసి పైకి వెళ్ళడానికి ఆటో అయితే తీసుకున్నాము. మేమైతే ఇంకా డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంతమంది జనాలు ఉన్నా కానీ దర్శనం అయితే ఒక 1 hourలో కంప్లీట్ అయిపోయింది మాకు. పైకి రావడానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది. 365 మెట్లు అయితే ఉంటాయంట. ఆ 365 మెట్లు ఎక్కి వస్తే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయంట. ఆ సుబ్రహ్మణ్య స్వామియే మనల్ని కాపాడుతాడు అని ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారు. మెట్ల మార్గం నుండి వచ్చినాక ఇక్కడ ఎదురుగా మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామి శూలం అయితే కనిపిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ విభూది అయితే అందరూ ధరిస్తారు. తిరుత్తనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉప్పు మిరియాలతో దిష్టి తీపించుకోకుండా అయితే అస్సలు వెనక్కి వెళ్ళారంట. ఇక్కడ దిష్టి తీపించుకుంటే ఏ దిష్టి దోషాలు ఉండవని ఇక్కడ వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతారంట. ఇంకా నేను మా హస్బెండ్ కూడా దిష్టి తీపించుకున్నాము. అలాగే మా బాబుకైతే సపరేట్గా కూడా దిష్టి తీపించాము. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ టెంపుల్కి వచ్చి ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఒక్కసారి దండం పెట్టుకుంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయంట ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు కొంచెం టైం తీసుకొని ఈ తిరుత్తని టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది చాలా ఓల్డ్ టెంపుల్, తిరుపతికి దగ్గరలోనే ఉంటుంది తిరుత్తని అయితే.
ఇక్కడ నుంచి మనం కంచికి కూడా వెళ్ళొచ్చు. తిరుత్తని నుండి అయితే 1 అవర్ లోపు మనం కంచికి అయితే వెళ్ళిపోతాము. పొద్దునే ఇలా ఆకులో ప్రసాదం తినడం అయితే చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్ లో కాకుండా ఇలా ఆకులో ప్రసాదం అయితే ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మనశ్శాంతి, ఆరోగ్యం, సుఖం కలుగుతాయని ప్రసిద్ధి. ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే మనకు ఎటువంటి కష్టాలు ఉండవని, స్వామి చాలా శక్తి గల కలవారు అని ఇక్కడ జనాలు చాలా నమ్ముతారు. నాకైతే ఈ తిరుత్తని చాలా బాగా నచ్చింది. మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి ఒక పాజిటివ్ వైబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.